గుప్పెడంత మనసు ఎపిసోడ్ 9. శ్రీరామ్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత తన కార్లో తీసుకెళ్లి అతని రూమ్ దగ్గర దించింది హేమ. థ్యాంక్స్ చెప్పి అతను కదలబోతుంటే ఆశ్చర్యపోతూ, ఏంటి నన్ను లోపలికి పిలిచేది లేదా అని కొన్ని బ్యాగ్స్ పట్టుకొని దిగుతూ అడిగింది హేమ. ఇది బ్రహ్మచారులు ఉంటున్న గది, మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చునేలా ఉండదు అన్నాడు సిగ్గుపడుతూ. అతని ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆమె మరీ రెట్టించకుండా బ్యాగ్స్ని అతనికి అందించి కారు ఎక్కేసింది. నయం, రూమ్మేట్స్ ఎవరూ లేరు, ఉంటే ఎన్నెన్ని కామెంట్స్ చేసేవాళ్ళు అనుకున్నాడు శ్రీరామ్. తన షెల్ఫ్లో సర్దేందుకు ఆమె ఇచ్చిన ఒక్కో కవర్ ఓపెన్ చేయసాగాడు. ఒక కవర్లో 4 కొత్త డ్రెస్సులు ఉన్నాయి. అమ్మో, ఎంత బాగున్నాయో, బాగా ఖరీదైనవిలా ఉన్నాయి అనుకుంటూ అపురూపంగా వాటిని స్పృశించి లోపల పెట్టేశాడు. అలా పెడుతున్నప్పుడు అందులో నుంచి ఒక కవర్ జారి పడింది. అందులో 10,000 రూపాయలతో పాటు చిన్న స్లిప్ ఉంది. ఆత్రంగా దాన్ని చదివాడు. మీరు ఆఫీస్కి వెళ్లేంత వరకు అవసరాలకి ఉంటాయి, ప్లీజ్ రిజెక్ట్ చేయొద్దు. అంతగా అయితే మీకు వీలున్నప్పుడు రిటర్న్ చేయొద్దురు గాని జాబులో చేరి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక ట్రీట్ ఇవ్వడం మర్చిపోవద్దేం అన్నట్లు మీ స్కూటర్ని రిపేర్కి ఇచ్చాను. బ్రాండ్ న్యూలా మార్చి మీకు తెచ్చి ఇస్తానన్నాడు మెకానిక్. బహుశా 2 రోజుల్లో మీ ముందుంటుంది అని రాసి ఉంది. దాన్ని చదువుకుంటూ అలాగే ఉండిపోయాడు. డబ్బున్న పిల్లే అయినా ఎదుటి వ్యక్తి కష్టసుఖాల గురించి ఇంతలా ఆలోచించి సహాయం అందించింది అంటే ఎంతో మంచి మనసు, మానవత్వం ఉన్న అమ్మాయి హేమ అనుకున్నాడు. యాక్సిడెంట్ అయిన విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీరామ్. ఆ మర్నాడే అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని బయలుదేరాడు. హేమ గ్రూప్స్ అన్న పెద్ద సైన్ బోర్డులో ఉన్న వివిధ కార్యాలయాల వివరాలు చదువుతూ ఆ పెద్ద కమాన్లో నుంచి పర్లంగు దూరం నడిస్తే గాని ఆఫీస్ బిల్డింగ్ చేరుకోలేకపోయాడు. అత్యంత ఆధునికంగా ఎంతో చక్కని డెకరేషన్తో ఉన్న హాల్లోకి ప్రవేశించి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి తను వచ్చిన పని చెప్పాడు బెరుగ్గా. ఆమె ఇంటర్కంలో మాట్లాడి అలా లెఫ్ట్కి వెళ్లి ఆ తర్వాత రైట్కి టర్న్ అయితే ఎండి గారి ఛాంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఛాంబర్ దగ్గరికి వెళ్లి మే ఐ కమిన్ సార్ అంటూ లోపలికి వెళ్లాడు. నల్లగా బక్కపల్చగా సూట్లో ఉన్న వ్యక్తిని పోలికలని బట్టి హేమ తండ్రిగా గుర్తించాడు శ్రీరామ్. నమస్తే సార్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ వివరంగా ఓపికగా జవాబిచ్చాడు. అతడు సంతుష్టుడై, అమ్మాయి చెప్పినందుకైతేనేం, నీ క్వాలిఫికేషన్ చూసి అయితేనేం, ఇంత బాధ్యతాయుతమైన పోస్ట్లో అపాయింట్ చేశాను. అందరూ మెచ్చేలా నీ పనితీరు ఉంటే మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం అని ఇంటర్కంలో ఎవరినో పిలిచాడు. ఓ 50 ఏళ్ల వ్యక్తి లోపలికి రాగానే, రాఘవరావు గారు, ఈ అబ్బాయి పేరు శ్రీరామ్, మన కొత్త బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేశాను. వర్క్ ఏంటో వివరించండి అంటూ శ్రీరామ్ వైపు తిరిగి, ఈయన రాఘవరావు గారు 20 ఇయర్స్గా పనిచేస్తున్నారు. వారిచ్చిన పని ఏంటో తెలుసుకొని చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే ఆయన్ని సంప్రదించండి. నేనెప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అత్యవసరంగా నన్ను సంప్రదించాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అన్నాడు యశ్వంతరావు. రండి శ్రీరామ్, గంట తర్వాత మీటింగ్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతవరకు ఇక్కడి పని ఏంటో, మీరు ఎవరెవరితో కలిసి ఆ పనులు చేయాలో చెబుతాను అని అన్నాడు అతను చిరునవ్వుతో. అలాగే సార్ అని వినయంగా బదులిచ్చాడు శ్రీరామ్. మర్యాదపూర్వకంగా యశ్వంతరావుకి మరోసారి కృతజ్ఞతలు తెలిపి అతని నుంచి సెలవు తీసుకుని రాఘవరావుతో ముందుకు కదిలాడు శ్రీరామ్. ఆ సాయంత్రం హేమకు ఫోన్ చేశాడు శ్రీరామ్. మేడం, నేను శ్రీరామ్ని. జాబు ఇప్పిస్తానంటేనా కంటి తుడుపుగా ఏ చిన్న జాబు అనుకున్నాను, కానీ కలలో కూడా ఊహించని మంచి పోస్ట్ ఇప్పించారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు. అయితే జాబ్ ఇప్పించి తప్పు పని చేసినట్లు ఉన్నాను అంది హేమ. అయ్యో, అదేంటి అలా అనేశారు? నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా మేడం అని కంగారుగా అన్నాడు శ్రీరామ్. కలగలేదని ఎలా అనుకుంటున్నారు అని తీవ్రంగా అడిగిందామే. ఇంకా కంగారు పడిపోయాడు శ్రీరామ్. మేడం, అదేంటో చెప్పండి మేడం ప్లీజ్ అన్నాడు ఆత్రంగా. అదే, మాటకి ముందు మేడం, మాటకి వెనుకో మేడం తగిలించి మాట్లాడుతున్నారు ఏంటి? ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు నాకు. నాతో ఫ్రెండ్లీగా ఉంటేనే నాకు ఇష్టం. నాకు దగ్గర స్నేహితులు ఎక్కువగా లేరు అంది హేమ. అమ్మయ్య, ఇంతేనా? చాలా భయపడ్డాను. ఇక నుంచి మనం ఫ్రెండ్స్మి, సరేనా? మేడం సారీ. సరేనా హేమ గారు అన్నాడు తేలికగా ఫీల్ అవుతూ. అదిగో మళ్ళీ గారెలు, బూరెల గారు, అండీలు ఎందుకో అని చిలిపిగా అడిగింది. బాబోయ్, మీరు ఏదేదో అనకండి. అసలే నాకు అమ్మాయిలతో పరిచయాలు చాలా తక్కువ. ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అన్నాడు శ్రీరామ్. సరే, నేను నేర్పిస్తా గాని మీకు ఎంత పని ఉన్నా రోజు ఫోన్ మాట్లాడాలి. ఇంకా ప్రతి ఆదివారం కలవాలి.
రాఘవరావు అంకుల్ పిలిచినా ఆ రోజు వెళ్ళవద్దు అని అంది హేమ. అలాగే మేడం అన్నాడు శ్రీరామ్. అదిగో మళ్ళీ అలా తొందరపడి మాట ఇచ్చేయకండి, చిక్కులో పడతారు. ఓ వారం పాటు మీ డ్యూటీని చేసి నాతో ఎంత టైం స్పెండ్ చేయగలరో ఆలోచించుకొని చెప్పండి అంది హేమ. సరే కాని మరి మీరు నన్ను మన్నించకూడదు కదండి అన్నాడు. ఓహో, పిట్ట కూత పెడుతుందే, బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేసింది నవ్వుతూ. 2 రోజులకే అర్థమైంది శ్రీరామ్కి ఊపిరి సెలపని పనులతో బాధ్యతలతో టైం దొరకడం కుదరదని. రోజురోజుకి పనుల ఊబిలో కూరుకుపోతుండడం ఓ దశలో కష్టంగా తోచినా నాకంటే వయసులో పెద్దవాళ్లే ఎంతో సంతోషంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నేను చేయలేనా అని మనసుని ఉత్తేజపరుచుకుంటూ పనిచేయసాగాడు. ప్రయత్నించకుండా శ్రమించకుండా కీర్తి శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎవరు ఉండరు అని తనకి తానే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ వేరే ఆలోచనలకి తావీయకుండా పూర్తిగా ఆఫీస్ పనికి అంకితం కాసాగాడు. జాబుల్లో చేరాక హేమ చెప్పినట్లుగా ఉంటున్న రూమ్ ఖాళీ చేసేసి ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్స్ లోకి మారాడు. ఇంటికి వెళ్లి భోజనం ముగించేసరికి 10:30, 11 అయ్యేది. అంత రాత్రి పూట ఫోన్ చేయడం బాగోదని కొంత అలసటతో కొంత ఫోన్ చేసేవాడు కాదు. ఆదివారం లేటుగా నిద్రలేవడం, పర్సనల్ పనులేవన్నా చూసుకోవడంతో రోజంతా గుప్పిట్లోని ఇసుకలా ఇట్టే జారిపోయేది. 2 వారాలు గడిచిపోయాయి. ఇంకో జాబులో చేరానన్న విషయం మాత్రం తల్లిదండ్రులకు చెప్పాడు. మిగిలిన వివరాలను వారి సమక్షంలో చెప్పొచ్చు అనుకుంటూ. 3వ ఆదివారం తలుపు టకటకామని చప్పుడు అవుతుంటే ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు అనుకుంటూ తలుపు తెరిచాడు శ్రీరామ్. ప్రత్యూషపు తొలి కిరణంలా, వసంత మాసపు తొలి చిగురులా చిరునవ్వుతో దర్శనమిచ్చిన హేమను చూసేసరికి నిద్రమత్తు వదిలిపోయింది. ఒక్క అంగలో వెనక్కు వెళ్లి బనీను వేసి షార్ట్ మీద లుంగి కట్టుకుని వచ్చి, మీరా, రండి మేడం, కూర్చోండి అన్నాడు కంగారుగా. లేదు, నేను రాను. మళ్ళీ మేడం గీయడం అనడం మొదలు పెట్టారుగా అంది హేమ. ఓ సారీ హేమ, ఇచ్చిన మాట ప్రకారం కలవలేకపోయాను అన్నాడు అపాలజెటిక్ గా. పర్వాలేదు, ముఖ్యమైన పని మీద వచ్చాను, తొందరగా స్నానం చేసి రండి అంది హేమ ఇల్లంతా పరికిస్తూ. ఇంటిని నీటిగా పెట్టుకోనందుకు నాలుక కరుచుకుంటూనే బాత్రూంలోకి దారి తీశాడు శ్రీరామ్. అతను బయటకు వచ్చేలోగా నీటుగా సర్దేసింది హేమ. మంచం మీద నీటిగా దుప్పటి పరిచింది. ఈలోగా బయటకు వచ్చిన శ్రీరామ్, సారీ, మీకు శ్రమ ఇచ్చాను అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. ఇంటిని శుభ్రంగా ఉంచకపోతే పిచ్చి కోపం వస్తుంది నాకు. ఇప్పుడు మీరు మంచి పోస్ట్లో ఉన్నారు, ఇంటికి గబుక్కున ఎవరైనా వస్తే ఇలాగైనా ఉండేది అంది కోపంగా. నిజమే, కానీ రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అంటూ కిచెన్లోకి వెళ్లి టీ కలిపి తీసుకొచ్చాడు. అతడిచ్చిన టీ అందుకుంటూ కప్పు వంక పరీక్షగా చూసింది. అలాగే దుమ్ము పేరుకుపోయిన ఫ్లోరింగ్ ని చూస్తూ, ఎవరైనా పనమ్మాయిని పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేకుంటే మీ వాళ్ళనైనా ఇక్కడికి రప్పించుకుంటే ఇంకా బాగుంటుంది అంది హేమ. బ్రహ్మచారి గదులకు పనమ్మాయిలు ఓ పట్టాన రారు. అమ్మ వాళ్ళైతే ఊరు వదిలి రావడానికి ఇష్టపడరు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీరామ్. సరే, ఇక పదండి, షాపింగ్ చేయాలి అంది కుర్చీలోంచి లేస్తూ. నాకు చేత కాదండి అన్నాడు మెల్లగా. చేత కాదు అన్న పదం మీ డిక్షనరీ నుంచి తీసి పారేయండి. అదేం బ్రహ్మ విద్య కాదు. ఓ 4 సార్లు షాపింగ్ చేస్తే అదే అలవాటు అవుతుంది అంది తేలిగ్గా. చచ్చిందిరా గొర్రె అనుకుంటూ కదలాడాడు అతను. ఎంతైనా ఎండి కూతురు, ఆమె మాట వినక తప్పదు. కానీ ఆమెతో తనని చూసిన వాళ్ళు ఆయనకి చెబితే అనుకున్నాడు భయంగా. అతని మౌనం గమనించి, మా వాళ్ళు ఏమీ అనుకోరు అంది. ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. పొరపాటున బయటికి అనేసేనా అనుకున్నాడు. మీరు నోరు విప్పి చెప్పకున్నా ముఖం చూస్తే తెలిసింది అంది హేమ. మరోసారి ఉలిక్కిపడి ఆమె వెనుక భయంగా చూశాడు. ఇక చేసేది లేక పదండి అంటూ ఆమె వెంట నడిచాడు. ఆమె కార్ల కూర్చొని డోర్ తెరిస్తూ రండి అంది. ఎక్కుతూ, మళ్ళీ యాక్సిడెంట్ చేయదు కదా అనుకున్నాడు భయంగా. ఏదో అప్పుడు అలా అయిపోయింది కానీ యాక్సిడెంట్ చేయడం నాకేమైనా సరదానా అంది హేమ అప్పటి సంఘటన గుర్తొచ్చి. ఆ మాటతో బిక్కచచ్చిపోయాడు శ్రీరామ్. అమ్మో, ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.